మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 11వ అధ్యాయము 3వ వచనము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. ప్రియ దైవచనమా, ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎడల కటాక్షము కనపరిచినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాము. అట్టి రీతిగా దేవుడు చేశాడు అని మనము గమనిస్తూ ఉన్నాము. ఇదివరకు అధ్యాయములలో మనము చూసినప్పుడు ఇశ్రాయేలీలను కఠినముగా బాధ పెట్టిన ఐగుప్తీయులు, ఇశ్రాయేలీల చేత కఠిన సేవ చేయించుకొనిన ఐగుప్తీయులు, ఇశ్రాయేలీలు విస్తరించుచున్నారని వారి ఎడల అసహ్యపడిన ఐగుప్తీయులు, ఇశ్రాయేలీలను శ్రమ పెట్టిన ఐగుప్తీయులు, ఇశ్రాయేలీల ప్రాణములను విసిగించిన ఐగుప్తీయులు, ఇశ్రాయేలీలను కొట్టిన ఐగుప్తీయులను మనం చూస్తాము. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలీల జీవితములో దేవుడు జోక్యము చేసుకున్నాడో, వారి సహాయమునకు దిగివచ్చాడో, అప్పుడు ఐగుప్తీయులకు ఇశ్రాయేలీల ఎడల కటాక్షము కలిగినది. అంతవరకు బాధించిన ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను కటాక్షించేలాగా దేవుడు వారి మనస్సులను త్రిప్పివేశాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా నీ చుట్టూ ఉన్న వారిచే నీవు కఠినముగా బాధింపబడుతూ ఉన్నావా? నీ చేత కఠినమైన పనులు చేయించుకొని కూడా నీ విలువను గుర్తించడం లేదా? నిన్ను అసహ్యించుకుంటూ ఉన్నారా? మానసికముగా, శారీరకముగా శ్రమ పెడుతూ ఉన్నారా? నీ ప్రాణమును విసిగిస్తూ ఉన్నారా? వారి మాటల ద్వారా, వారి క్రియల ద్వారా విసిగిపోతూ ఉన్నావా? శారీరకముగా హింసింపబడుతూ ఉన్నావా? అయితే నీ జీవితంలో దేవుడు జోక్యము చేసుకుంటే వారి స్వభావము మారిపోతుంది. ఇంతవరకు నీ పట్ల విరోధముగా ప్రవర్తించిన వారి వైఖరి మారిపోతుంది. వారికి నీ పట్ల కటాక్షము కలుగుతుంది. దేవుడు నీ సహాయమై దిగివచ్చినప్పుడు నీ చుట్టూ నిన్ను బాధించేవారు నిన్ను కటాక్షించేవారుగా మారిపోతారు. మరి నీవుంటున్న పరిస్థితులలో అట్టి దేవుని సహాయము నీవు పొందుకోవాలి అంటే ఆనాడు ఇశ్రాయేలీల వలె మోలుగులెడుతూ నిట్టూర్పులు విడుస్తూ దేవుని సన్నిధిని మొరపెట్టే బిడ్డగా నీవుండాలి. నీ విజ్ఞాపనలు పరలోకపు సింహాసనమును కదిలించగలవు. నీవర్పించే స్తుతియాగము నీ ఇంటిలోనికి నీ దేవుణ్ణి తీసుకొని రాగలదు. అవును, ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, ఎవరైతే ఇటువంటి పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఉన్నారో, ఇక విడుదల లేదు అని నిరీక్షణ కోల్పోయి ఉన్నారో, అట్టి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడు సజీవుడు, నిన్న నేడు మారక ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆనాడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను హింసించారు, బాధించారు, కష్టపెట్టారు, విసిగించారు. కానీ అదే ఐగుప్తీయులకు ఇశ్రాయేలీల ఎడల దేవుడు కటాక్షము కలుగజేశాడు. ఆయన సజీవుడు, ఆయన మారని దేవుడు. నీ జీవితంలో కూడా అట్టి కార్యము చేయగలడు. ఎవరైతే నిన్ను బాధిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను హింసిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను తృణీకరిస్తూ అవమానిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను అసహ్యించుకుంటూ ఉన్నారో, వారి హృదయాలలో నీ పట్ల కటాక్షమును కలుగజేస్తాడు. మరి నీవు ఆయనకు విజ్ఞాపన చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఉంటే ఈ ప్రార్థనలో ఏకీభవించు. కృపాభరితుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే శారీరకముగా, మానసికముగా హింసింపబడుతూ, దూషింపబడుతూ, తృణీకారాన్ని ఎదుర్కొంటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, అట్టి ప్రతి ఒక్కరి జీవితాలను మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. వారి జీవితంలో ఎవరు వారికి విరోధులుగా ఉన్నారో అటి వారు వారి పక్షపు వారుగా మారునట్లు మీ హస్తాన్ని చాపండి. ఎవరైతే వీరిని విసిగిస్తూ ఉన్నారో, బాధిస్తూ ఉన్నారో, వారి హృదయాలలో
వీరి పట్ల కటాక్షమును కలుగజేయమని, నిన్న నేడు మారక ఏకరీతిగా ఉన్న సజీవుడవైన దేవుడవని నీ కరుణాహస్తాలకు వీరి జీవితాలను అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలును చూచినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.